వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. సత్య న్యూస్ ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే కార్తీక దీపోత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదగిరిగుట్ట పట్టణం నల్ల చెరువులో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ పాలెం ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. 1.08 కోట్ల విలువ గల 353 కేజీల గంజాయిని దహనం చేసిన ఎక్సైజ్ సిబ్బంది. యాదగిరిగుట్టలో ఘనంగా స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. ఈ నెల 19 నుండి డిసెంబర్ 7 వరకు ప్రజాపాలన కళాయాత్ర కొనసాగించడం జరిగిందన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి. నాంపల్లి మండల కేంద్రంలోని పలు కిరాణం షాపులు ఆకస్మిక తనిఖీలు చేసి కేసులు నమోదు చేసిన జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు. రఘునాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో క్షేత్ర పాలకునికి ప్రత్యేక పూజలు. ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్. పేదరిక నిర్మూలన కోసం దేశ ప్రధానిగా ఆనాడు ఇందిరాగాంధీ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి. ఈదమ్మ మాత అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలన్న టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో రాణించాలనుకోవడం అభినందనీయమన్న డీఎస్పీ రవి. ప్రజా సమస్యలన్నింటినీ ప్రజా సర్కార్ పరిష్కరిస్తుందన్న ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ. 10-20 రూపాయల నాణాలు తీసుకోకుంటే 3 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించిన ఆర్బీఐ. మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి వర్ధంతిని జయప్రదం చేయాలన్న సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు. క్రీడలు దివ్యాంగులకు మనోధైర్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్న జిల్లా సంక్షేమాధికారి కె నరసింహారావు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సత్య న్యూస్ బృందం కలిసి సత్య న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి ఆహ్వానించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. మంగళవారం రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సత్య న్యూస్ బృందం కలిసి సత్య న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి ఆహ్వానించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, మహిళా ఆడపడుచుల కళ, మహిళలు పవిత్రంగా భావించే కార్తీక దీపోత్సవం ఈ నెల 23వ తారీఖున టీటీడీ కళ్యాణ మండపం శివాజీనగర్లో నిర్వహించడం చాలా సంతోషదాయకమని, ఈ కార్యక్రమానికి తాను కూడా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని, నల్గొండ జిల్లా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే నల్గొండ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సత్య న్యూస్ ఎండి గోలి విజయ్ కుమార్కు అభినందనలు తెలియజేశారు. మరియు జిల్లా ప్రజలందరికీ కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్ ఎండి కలీం, రిపోర్టర్ చారి, రిపోర్టర్ శ్రవంతి, సిరి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కార్తీక దీపోత్సవం ప్రోగ్రాము ఎన్ని కాలేజీలో చేస్తుంటే నేను పోస్టర్ చాలా చేయకపోతే వస్తే కూర్చుంటలేదు. ఓకే శనివారం
ఎన్నికల మంచిగా మీరు నడిస్తే చాలా బాగుంటుంది సార్. మహిళలు చాలా 1000 ఎక్కువనే. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నల్గొండలో కోటి దీపోత్సవం మరియు లక్ష దీపోత్సవం కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చాము. సో సత్య న్యూస్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వారి అమూల్యమైన 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్, వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా మీ అందరికీ కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు దేశమంతా మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ సత్య న్యూస్ ఛానల్, నల్గొండకు చెందిన ఛానల్ ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తూ సమస్యల పరిష్కారం కృషి చేస్తున్న మీకు మీరు చేసే లక్ష దీపోత్సవం కానీ ఇంకా మహిళలకు సంబంధించి ప్రతి ఇయర్ చేస్తున్నారు. మీరు సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా కార్తీక దీపోత్సవం ఈ 23వ తారీఖు చేస్తుంది కాబట్టి దీనికి నల్గొండ పట్టణంలోని అక్కా చెల్లెళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దీన్ని సక్సెస్ చేయడం కాకుండా ఆ దేవుని ఆశీస్సులు పొందాలని తప్పకుండా నేను కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతాను. మీ సత్య న్యూస్ ఛానల్ వారికి ఇంకా ముందు ప్రజా సమస్యలతో బయటికి తీసుకొచ్చి అధికార పార్టీగా మా దృష్టికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని మేము ఆదేశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి వద్ద సొంత నిధులతో డీపీని ఏర్పాటు చేయడం ద్వారా యాదగిరిగుట్ట మండలం నల్ల చెరువు, తోపుగాని చెరువు, గండి చెరువులు నిండి అలుగు పారుతుండడంతో నీటికి ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలం దావత్పల్లి వద్ద సొంత నిధులతో డీపీని ఏర్పాటు చేయడం ద్వారా యాదగిరిగుట్ట మండలం నల్ల చెరువు, తోపుగాని చెరువు, గండి చెరువులు నిండి అలుగు పారుతుండడంతో నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పాటు పట్టణంలో పెద్ద మోరి పూర్తి స్థాయిలో మురికిగా ఉండడం, ఇప్పుడు వచ్చిన నీటితో ఈ పెద్ద మోరిలో ఉన్న మురికి పూర్తిగా కొట్టుకుపోవడంతో పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, దోమలు లేని ప్రదేశంగా మారింది. ఈ మేరకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పట్టణంలోని పలు కాలనీల వద్ద డ్రైనేజీని పరిశీలించి పేరుకుపోయిన చెత్తను తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యాదగిరిగుట్ట పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్. నమస్తే. మీరు చేయండి. సైడ్ కుండు గంగా మాతా కి జై, గోదావరి తల్లికి జై, గోదావరి తల్లికి జై. ఇంకా జరిగే ఆదేశాలు మార్కెట్ మొత్తం అట్టే ఉంటాయి.
ఇది వరదకి వెళ్ళిపోతుందా పొద్దున 3 గంటలకు అక్కడ ఒకటి మంచినీళ్ళ పైప్ ఉంది అడ్డం. ఆలయ నియోజకంలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపుడు లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ముద్దుబిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన ఆలయంలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపాలనే లక్ష్యంతో సుమారు 2 నెలల నుంచి ఒక్కొక్క చెరువు నింపుకుంటా ఇరిగేషన్ వాళ్ళ సహకారంతో ఇక్కడ కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్, అదేవిధంగా తపాష్పల్లి, నవాపేట రిజర్వాయర్ నుంచి ఇప్పటికీ సుమారు 75-80 చెరువులు నింపడం జరిగింది. ముఖ్యంగా ఇలా ఆలేరు నడిబొడ్డున్నటువంటి యారుట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నల్ల చెరువు, పెద్ద చెరువు నింపుకొని మూసిని తలపించే విధంగా ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ నుంచి బీసీ కాలనీ అక్కడ జారిపల్లి వరకు కూడా ఈ యారుటకు వచ్చే మలినాలు మొత్తం ఈ కాలువల్లో ఉండడం వల్ల ఈ చెరువు నింపితే ఒక 6 నెలల పాటు ఈ కాలువ శుద్ధి అవుతుంది. అందుకే ప్రత్యేకంగా ఈ నల్ల చెరువు నింపడం, అదేవిధంగా గండి చెరువు, నల్ల చెరువు, అదేవిధంగా తోపుగాన్ చెరువు 3 చెరువులు యారుట ప్రజలకు కాకుండా యారుట వచ్చే భక్తులకు కూడా నీటి వసతిని పుష్కలంగా ఈ 3 చెరువులు అందిస్తాయి. కాబట్టి ఇలా అందరి సహకారంతో చెరువు నింపినాం. ఎలక్షన్ల ముందు ఒకటే మాట చెప్పిన, నేను నాయకుడు కాదు, ప్రజా సేవకుడిని, గోదావరి నీళ్ళు తెచ్చి ఆలేరు ప్రజల కాళ్ళు కడతాని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన. ఈరోజు అది నిజంగా కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి ఆ కళ నెరవేరినందుకు నా జన్మ ధన్యమైందిగా ఇంకా కూడా ఏదైతే మిగిలిన చెరువులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా గొలుసు కట్టులు చేసుకుంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, మోర్తాండ్, భీమ్గల్, నిజామాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 9 కేసుల్లో పట్టుబడినటువంటి 1.08 కోట్ల విలువ గల 353 కేజీల గంజాయి, ఆల్ఫాజోలం, డైజీ ఫామ్లను నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎస్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓలు స్టీవెన్స్, గుండప్ప, దిలీప్, వేణుమాధవరావులు సోమవారం జక్రాన్పల్లి మండలం పాడుకర్ గ్రామంలో మెడికేర్ సర్వీస్లో దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, మోర్తాండ్, బింగిల్, నిజామాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 9 కేసులలో పట్టుబడినటువంటి 1.8 కోట్ల విలువ గల 353 కేజీల గంజాయి, అల్పాచోళం, డైజీ ఫామ్లను నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎస్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓలు స్టీవెన్స్, గుండప్ప, దిలీప్, వేణు మాధవరావులు సోమవారం జక్రాన్పల్లి మండలం పాడుకర్ గ్రామంలో మెడికేర్ సర్వీస్లో దహనం చేశారు. గంజాయిని దహనం చేసిన ఎక్సైజ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు.
వంట ఫుల్ వెళ్తుంది సార్. మంగళవారం భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంగళవారం భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యాదగిరిగుట్ట మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ప్రధాని మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆమెకు నివాళులర్పించి భారతదేశానికి ఎనలేని సేవ చేసినటువంటి ఇందిరాగాంధీ, ముఖ్యంగా గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం. అందులో దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి ఉక్కు మహిళగా పేరుగాంచి భారతదేశ ఆర్థిక సంస్కరణలో ఎన్నో పురోగతులు తీసుకొచ్చి ఇలా బ్యాంకులను జాతీయం చేయడమే కాదు, రాజాభరణాలు రద్దు చేసి ప్రతి పేదోడికి ఇందిరమ్మ పేరు మీద ఇల్లు కట్టించినటువంటి ఘనత ఇందిరాగాంధీది. కాబట్టి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు. కాబట్టి ఆ తల్లి దేశానికి సేవ చేసినందుకు ఆమె జయంతి సందర్భంగా ఆమె ఘనంగా నివాళులర్పించి ఇక పూలమాల సమర్పించి ఆమె నేతృత్వంలో భారతదేశం ఎంతో వెలుగొందినటువంటి ఎన్నో సంస్కరణలు చేసి ఇవాళ ఈ స్థాయిలో భారతదేశ ప్రజలు కానీ ప్రతి పౌరుడు జీవిస్తుంటే ఆమె చేసినటువంటి కృషికి నిజంగా ఆ త్యాగమూర్తి సేవలను వెలకట్టలేదు. కాబట్టి ఆ ఉక్కు మహిళకు మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడ నివాళులర్పించి ఆమె ఆత్మ శాంతించాలని చెప్పి యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మంగళవారం భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజాపాలన కళాయాత్ర ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజాపాలన కళాయాత్ర ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కళాయాత్ర సమాచార జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్లతో సిద్ధం చేయడం జరిగిందన్నారు. ప్రజా విజయోత్సవాలు ఈ నెల 19 నుంచి డిసెంబర్ 7న యాదాద్రి భువనగిరి జిల్లాలలోని మున్సిపాలిటీలు, మండలాలలోని ఆయా గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి, ఇందిరా మహిళా శక్తి, గృహజ్యోతి, రైతు రుణమాఫీ భరోసా,
ఇందిరమ్మ ఇండ్లు, యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్కిల్ యూనివర్సిటీ, రెసిడెన్షియల్ స్కూల్స్, స్వయం సహాయక సంఘాలపై ప్రచారం చేయనున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలలో 2 టీములుగా ఏర్పడి మున్సిపాలిటీలోని ఆయా వార్డులలో ప్రతి మండలం, గ్రామాలలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే టీఎస్ఎస్ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి యు అరుంధతి, అడ్మినిస్ట్రేషన్ అధికారి జగన్మోహన్ ప్రసాద్, కార్యాలయ సిబ్బంది, తెలంగాణ సాంస్కృతిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు. కళాకారుల పక్షాల స్వాగతం సుస్వాగతం సార్. మరి సార్ కళా ప్రేమికులు మాకు తెలుసు, హైయర్ డిపార్ట్మెంట్ లో కూడా కమిషనర్ చేసినా కూడా మరి ఎంతో కళాకారుల పట్ల ఎంతో ప్రేమగా ఉండే మా సార్ మా కలెక్టర్గా రావడం మా అందరికి కూడా సంతోషం. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మరి జెండా ఊపి పరిపాలనాధికారి గారికి కూడా స్వాగతం. మరి జెండా ఊపి ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో చేపట్టినటువంటి అనేక మరి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వ పాట పాడింది కుమారమల్లో, పినవలి ఆటలాడింది పల్లె గడపలో. రేవంత్ రెడ్డి పాలనలో నా తెలంగాణలో పల్లె వేసి ఆటలాడింది గడప గడపలో. నల్గొండ మెడికల్ కాలేజ్ హాస్టల్లో సీనియర్లు, జూనియర్లను ర్యాగింగ్ చేస్తూ భౌతిక దాడికి పాల్పడినారని మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ రామచంద్రు ఫిర్యాదు మేరకు నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్స్తో పాటు ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి మాట్లాడారు. నల్గొండ మెడికల్ కాలేజ్ హాస్టల్లో సీనియర్లు, జూనియర్లను ర్యాగింగ్ చేస్తూ భౌతిక దాడికి పాల్పడుతున్నారని మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ రామచంద్రు ఫిర్యాదు మేరకు నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్తో పాటు ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి మాట్లాడుతూ ఈ దాడికి పాల్పడిన వారిని విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశానుసారం మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. మీరు చదువుకునే కాలేజీలలో, హాస్టళ్లలో ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే పోలీసు వారికి కానీ డయల్ 100కి కానీ తెలియచేయాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడతాయని, జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. ర్యాగింగ్ భూతాన్ని సమిష్టిగా ప్రతి ఒక్కరూ విద్యార్థులు, లెక్చరర్స్, పోలీసులతో కలిసి పారదోలాలని ఆకాంక్షించారు. మొన్న 11th నవంబర్ రోజున సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నల్లగొండ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్లో విద్యార్థులు కొంతమంది సీనియర్స్ జూనియర్స్ పట్ల ర్యాగింగ్ పాల్పడినట్లు మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 1 టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి గారికి నిన్నటి రోజున. దానిపైన ర్యాగింగ్ యాక్ట్లో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అందరిని ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే ర్యాగింగ్ పాల్పడారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ నల్గొండ చుట్టుపక్కల తర్వాత మా కాలేజెస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ర్యాగింగ్ పట్ల అందరము అవేర్నెస్ కలిగి ఉండాలి. దాని శిక్షలు కఠినతరంగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును కేసుల పాలై ఆగం కాకుండా అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచిగా చదువుకొని వారి భవిష్యత్తులకు బంగారు బాటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
అదేవిధంగా అందరం సమిష్టిగా కలిసి లెక్చరర్స్, అదేవిధంగా మెడికల్ కాలేజీ డాక్టర్స్ అందరూ కలిసి, మేము కూడా పోలీసు వాళ్ళం అందరం కలిసి సమిష్టిగా ర్యాగింగ్ అనే భూతాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని పలు కిరాణా షాపులను జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి రైస్ బ్యాగులపైన ఎవరు ప్యాక్ చేశారు అనే విషయంపై డిక్లరేషన్ లేకపోవడం వలన నాంపల్లి మండల కేంద్రంలోని ప్రశాంత్ కిరాణం జనరల్ స్టోర్, వేణుగోపాలస్వామి కిరాణం జనరల్ స్టోర్లపై, అదేవిధంగా చిన్నపిల్లల తినుబండారాల ప్యాకేజీ వస్తువులపైన తయారు చేయబడిన తేదీని, దాని ఎక్స్పైరీ తేదీని మార్కర్ సహాయంతో బ్లాక్ చేయడం వలన కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసులు సత్యాన్యూస్ ద్వారా వెల్లడించారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని పలు కిరాణా షాపులను జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి రైస్ బ్యాగులపైన ఎవరు ప్యాక్ చేశారు అనే విషయంపై డిక్లరేషన్ లేకపోవడం వలన నాంపల్లి మండల కేంద్రంలోని ప్రశాంత్ కిరాణం జనరల్ స్టోర్, వేణుగోపాలస్వామి కిరాణం జనరల్ స్టోర్లపై, అదేవిధంగా చిన్నపిల్లల తినుబండారాల ప్యాకేజీ వస్తువులపైన తయారు చేయబడిన తేదీని, దాని ఎక్స్పైరీ తేదీని మార్కర్ సహాయంతో బ్లాక్ చేయడం వలన కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసులు సత్యాన్యూస్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారులను వ్యాపారస్తులు మోసగించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. వినియోగదారులు ఇచ్చిన సమాచారం మేరకు నాంపల్లి మండల కేంద్రంలోని కిరాణం షాపులలో తనిఖీలు నిర్వహించినట్లు, అదేవిధంగా కనగల్ మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాప్పై తనిఖీలు నిర్వహించి పలు వస్తువులను తూకం వేసి పరిశీలించి అందులో లోపాలను గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసులు, టెక్నికల్ అసిస్టెంట్ కె వెంకటేశ్వర్లు, లైసెన్స్ హోల్డర్, స్కిల్ వర్కర్ డి సైదులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 15 kg ఉంది కదా కాటన్, అది తీసుకురండి. అంతా ఉంది, వెయిట్ తక్కువ ఉన్నట్టు సార్. లీటర్ 13.624 అంటే 14 kg అంటే కాటన్ బరువు, అంటే కాటన్ అంటే లీటర్స్ ఇది కదా, లీటర్స్. ఓకే, లీటర్స్లో 15 లీటర్స్, కేజీలో 13.58 వచ్చేసి. ఓకే, ఎక్కువ అంటే అది ఉంది, కాటన్ ఉంటుంది, కాటన్ అంటే ఎక్కువనే ఉంది. అది పిల్లలు తినేది కదా, 9 10 చూస్తుంది. బేసిక్ చేయడం అనేది చెప్పాల్సిన వస్తుంది. నంబర్ 466 టమాటా, దోసకాయ, బీరకాయ, దొండకాయ, ఆలుగడ్డ, మార్కెట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు పలు వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో నాంపల్లి మండల కేంద్రంలో వివిధ కిరాణం షాప్స్, ఫెర్టిలైజర్ షాప్స్,
ప్లస్ మిగతా ఎలక్ట్రికల్ హార్డ్వేర్ షాప్స్ అన్నీ తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో కొన్ని కిరాణం షాప్స్లో ఉండే రైస్ ప్యాక్స్ మీద ఎవరు ప్యాక్ చేసిన డిక్లరేషన్స్ లేకపోవడం వల్ల వాళ్ళపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఒక కిరాణం షాప్లో ఒక చిన్నపిల్లలు తినే కన్ఫెక్షనరీ ఐటము దాని మీద డేటు స్మర్జ్ చేసినట్టుగా మరియు దాని మీద యూనిట్ సేల్ ప్రైజ్ అనేది కూడా డిక్లేర్ చేయకపోవడం వల్ల ఆ ప్యాకేజెస్కి సంబంధించి కూడా సీజ్ చేయడం జరిగింది. వాటి మీద కూడా కేసు నమోదు చేస్తున్నాము. లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారం ప్రతి వినియోగదారుడు ఉపయోగించే ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు కానీ మన మాన్యువల్ తూకపు యంత్రాలు కానీ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ఎలక్ట్రానిక్ అయితే సరిచూసి ముద్ర వేసుకోవాలి. ఎలక్ట్రానిక్ అయితే మాత్రం 1 ఇయర్కి ఒకసారి, మాన్యువల్ అయితే 2 ఇయర్స్కి ఒకసారి తీసుకోవాలి. అలాగే వ్యాపారస్తులు రైతుల నుండి కొనుగోలు చేసే పత్తి కానీ ధాన్యం కానీ ఇటువంటి ప్రైవేట్ వ్యాపారుల దగ్గర కొనేటప్పుడు వాళ్ళ వేయింగ్ బ్యాలెన్సులు తూకం చేసే యంత్రాలన్నీ సరిగా ముద్ర చేసినా లేవా చూసుకోవాలి. అట్లు కనుక లేకుంటే తూకంలో మోసం చేసే అవకాశం ఉంటుంది. తూకాల్లో ఎటువైనా మోసాలు జరిగితే లీగల్ మెట్రాలజీ శాఖ నల్గొండ వారిని సంప్రదిస్తే వారిపై కఠిన చర్య తీసుకుంటారు. సార్ ఇక్కడ ఏ షాప్స్ పైన కేసు నమోదు చేశారు? ఇక్కడ వచ్చేసి నాంపల్లి మండల కేంద్రంలో కనగల్లో కూడా చేశాము. కనగల్ మండలంలో ఒక రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫెర్టిలైజర్ షాప్లో వాళ్ళు తూకం చేసే ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ బిల్లులు మీద వాటి యొక్క పరిమాణం అనేది డిక్లేర్ చేస్తలేదు మరియు రైతులు అడిగినప్పుడు తూకం కూడా వేసి ఇవ్వట్లేదని ఒక ఫిర్యాదు చేయగా కనగల్లోని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మనగోమ కంపెనీలో తనిఖీలు చేస్తూ అందులో చూస్తే వాళ్ళు బిల్లులో తూకం వేస్తున్నారు ప్లస్ వాళ్ళు ఎంఆర్పీకే అమ్ముతున్నారు. అన్నీ చెక్ చేసాం. కాకపోతే ఒక సౌభాగ్య బయోటెక్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఒక ప్యాడీ గ్రోత్ ప్రోడక్ట్ దాని మీద టెక్నికల్గా యూనిట్ సేల్ ప్రైజ్ అనేది పెట్టాలి. అంటే ఒక ప్రోడక్ట్ 500 మిల్లీలీటర్లు కనుక ఉంటే 1 మిల్లీలీటర్ కాస్ట్ అనేది ఎంత అనేది కూడా ఆ ప్రోడక్ట్ మీద వేయాలని చెప్పేసి ఈ మధ్యనే లీగల్ మెట్రాలజీ ప్యాకేజ్ కమోడిటీ రూల్స్లో 1/9/2023 నుంచి రూల్ అమెండ్ అయింది. ఆ అమెండ్ అయిన రూల్ ప్రకారం 1 లీటరు లేదా అంతకంటే పైకి ఉన్న 1 లీటర్ కిందికి లేదా 1 లీటర్ కంటే పైన ఉన్న వాటికి యూనిట్ సేల్ ప్రైజ్, ఒకవేళ 5 లీటర్లు ఉంటే లీటర్ ప్రైజ్, 5 కేజీలు ఉంటే కేజీ ప్రైజ్, ఒకవేళ 500 మిల్లీగ్రాములు ఉంటే మిల్లీగ్రామ్ ప్రైజు, లేదా 500 మిల్లీలీటర్ ఉంటే 1 మిల్లీలీటర్ ప్రైజ్ అనేది కూడా ప్యాకేజెస్ మీద వేయవలసి ఉంటుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మంగళవారం కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైయున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం శ్రీ స్వామివారి పాదాల చెంత నుండి అతి చేరువలోనున్న రఘునాథపురం గ్రామంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఆలయ క్షేత్ర పాలకుడైన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైయున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం శ్రీ స్వామివారి పాదాల చెంత నుండి అతి చేరువలోనున్న రఘునాథపురం గ్రామంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం,
కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ క్షేత్ర పాలకుడైన శ్రీ అభయాంజనేయ స్వామివారికి మంగళవారం విశేషమైన రోజు సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ అభయాంజనేయ స్వామివారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో పంచ సూక్తాలు మన్య సూక్త పఠనాలతో శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో ప్రత్యేక అభిషేకాలు తిరుమంజన సేవ ఆలయ అర్చకులు శ్రీ సౌమిత్రి రఘునాథాచార్యులు ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారికి నూతన వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి సింధూరం లేపనం నిర్వహించి తమలపాకులతో నాగవల్లి దళార్చన వివిధ రకాల పుష్పాలతో హనుమాన్ చాలీసా పారాయణం సహస్రనామార్చనలు అష్టోత్తర శతనామార్చనలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యం నివేదనలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఆలయ అర్చకులు రఘునాథాచార్యులు సాయంత్రం 5:30 ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. తదుపరి కార్తీక పురాణ పఠనం చేసి ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళం మంగళాశాసన పరైర్వధాచార్య పురోగమై సర్వేష్ఠ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఆనందకర్పూర మంగళనీరాజనం సమర్పయామి. ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేసి తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులపై వేధింపులు అరికట్టాలని సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ 2019 డిసెంబర్ నుండి ఆర్టీసీ కార్మిక సంఘాలపై విధిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ప్రజాతంత్ర హక్కులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకోవడం పాలకుల భిక్ష కాదని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ హక్కు అని తెలియజేశారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం చేపట్టిన పాలకులు ఆ రాజ్యాంగం కల్పించిన ప్రజాతంత్ర హక్కులను కాలరాయడం చాలా దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికైనా ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించి ప్రజాతంత్ర హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు తుర్కపల్లి సురేందర్, సబ్బూరు సత్యనారాయణ, బోడా భాగ్య, మాయా కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు గొరిగె సోములు, ప్రీమియర్ యూనియన్ జనరల్ సెక్రటరీ చుక్కా రమేష్, మాజీ జనరల్ సెక్రటరీ పుప్పాల గణేష్, హమాలి యూనియన్ అధ్యక్షులు చుక్కల కృష్ణ, నాయకులు వెంకటయ్య, వెంకటేష్, నరేష్, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, శ్రీశైలం, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రోజే ఆయన ప్రజాపాలన దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ లో ఆయన గేట్లు కూలగొట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గేట్లు కూలగొడితే ప్రజాస్వామ్యం రాదు. ఈ మొత్తం ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తేనే ప్రజాస్వామ్యం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని డిపోల్లో కార్మికుల యొక్క సమస్యలు చర్చ చేయడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టేది నిషేధం విధించిందో దాన్ని ఎత్తేయాలి. ఈ నెల యొక్క ఎన్నికలు పెట్టాలి. గెలిచినటువంటి యొక్క సంఘాలతో ప్రభుత్వం చర్చ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ఇది మన యొక్క సిఐటి యొక్క ప్రధాన డిమాండ్. ఎందుకంటే వీళ్ళకందరికీ పే రివిజన్ అమలు కావడం లేదు, టీఆర్సీ అమలు కాలేదు,
జీతాలు పెరగలేదు. అట్లాగే ప్రావిడెంట్ సమస్యలు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాళ్ళ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ఎన్నికలు కూడా జరగకుండా ఆ నిధులను కూడా ప్రభుత్వాలే వాడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయాలంటే ముందు ఆర్టీసీలో ఎన్నికలు జరగాలని చెప్పేసి సిఐటి ప్రధానంగా కోరుతా ఉన్నది. యూనియన్లతో చర్చించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో కార్మికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మల్లేష్ గారు చెప్పినట్లు ఈ రోజు బస్సుల సంఖ్య తగ్గిపోతా ఉంది. బస్సు ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. ఉచిత బస్సు పెట్టిన తర్వాత మహిళల యొక్క సంఖ్య పెరిగింది, ప్రయాణం చేసేటువంటి వాళ్ళ సంఖ్య. ఈ పరిస్థితుల్లో బస్సులు పెంచాలని, అలాగే కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలి. కండక్టర్లని, డ్రైవర్లని కొత్తగా రిక్రూట్మెంట్ చేసి కొత్త బస్సులు వేసి ఆ రకంగా పనిభారం తగ్గించాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే అదనపు గంటలు పనిచేస్తా ఉన్నారు. 8 గంటల బదులు 16 గంటలు, 14 గంటలు ఈరోజు కార్మికులు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అదనంగా పనిచేసినటువంటి కార్మికులకు ఓవర్ టైం డబుల్ వేతనం కూడా ఇవ్వకుండా వేధిస్తున్న పరిస్థితి ఉంది. అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. చాలా మంది ఏజ్ బార్ అయిపోయారు, రిటైర్మెంట్ దగ్గరించి ఉన్నారు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, బీపీలు, షుగర్లు, అనేక రకాల ఇబ్బందులు వస్తా ఉన్నాయి, హార్ట్ అటాక్లు వస్తా ఉన్నాయి. చాలా మంది చనిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఆర్టీసీ కార్మికుల యొక్క బతుకులు ఇలా చాలా దుర్మార్గంగా ఉన్న పరిస్థితి ఉంది. చాలా అన్యాయంగా, దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి ప్రభుత్వం యొక్క విధానాలకు కారణమని చెప్పేసి మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా ఆలోచన చేసుకుని ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెంచాలి, కార్మికుల సంఖ్య పెంచాలి, ఉన్నటువంటి కార్మికులపై యొక్క ఉద్యోగుల యొక్క పనిభారాన్ని తగ్గించాలి, వాళ్ళకి రావాల్సినటువంటి పీఆర్సీ బకాయిలు ఏమున్నాయో అవన్నీ వెంటనే చెల్లించాలి, ముందుగా ఎలక్షన్స్ నిర్వహించాలా ఆర్టీసీలు అని చెప్పి ఈరోజు సిఐటి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమాన్ని అన్ని డిపోల ముందు మేము చేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు భయపడి బయటికి రాని పరిస్థితి ఉంది. ఈరోజు ధర్నా చేయలేని పరిస్థితి ఉంది. మెమోరాండం ఇచ్చుకునే ఆర్టీసీ కార్మికులపైన వేధింపులని నిర్వహించాలి. ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ఎన్నికలు పునరుద్ధరించాలి. ప్రజాస్వామ్య హక్కులని ఆర్టీసీలో జిందాబాద్ జిందాబాద్. మంగళవారం భారతదేశ తొలి మహిళా ప్రధాని దివంగత ఇందిరాగాంధీ 107వ జయంతిని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడారు. మంగళవారం భారతదేశ తొలి మహిళా ప్రధాని దివంగత ఇందిరాగాంధీ 107వ జయంతిని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ బ్యాంకులను జాతీయం చేయడంతో పాటు పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన ధీరవనిత ఇందిరాగాంధీ అని కొనియాడారు. దేశ ప్రధానిగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకుందని అన్నారు. ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, నాయకులు కతులకోటి బాబా, జూలకంటి సైదిరెడ్డి, కిన్నెర అంజీ, గాలి నాగరాజు, మామిడి కార్తిక్, పెరిక హరిప్రసాద్, వజ్జ రమేష్, కూసుకుంట్ల అంజిరెడ్డి, వెంకన్న తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళవారం నాగోల్లోని శ్రీ 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 ఈదమ్మ మాత తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం నాగోల్లోని శ్రీ 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 ఈదమ్మ మాత తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, చుక్కయ్య, శంకర్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, మధు, కార్తీక్, విజయ్, సంజీవ్, విఘ్నేష్, చైతన్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయ షాపింగ్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన డివైన్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ సొల్యూషన్ను డీఎస్పీ రవి ప్రారంభించి మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయ షాపింగ్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన డివైన్ ఇంటీరియర్ రిటేరియల్ సొల్యూషన్లను డీఎస్పీ రవి ప్రారంభించి మాట్లాడారు. నమ్మకంతో వ్యాపారం నిర్వహించి నాణ్యమైన పనితో వినియోగదారుల మన్ననలు పొంది వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. నిర్వాహకులు మహమ్మద్ ఇమ్రాన్, లక్ష్మీకాంత్, తరుణ్ మాట్లాడుతూ నూతన ఇండ్లకు కలర్తో పని లేకుండా తక్కువ ఖర్చుతో మా ఇంటీరియర్స్ ద్వారా హై క్లాస్ లుక్ ఇస్తున్నామన్నారు. సీలింగ్, టీవీ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. తుప్పు పట్టకుండా తక్కువ ధరలో వచ్చే డివైన్ ఇంటీరియర్ రిటేరియల్ సొల్యూషన్ సేవలను పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల్, రాహుల్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు కళ్యాణలక్ష్మి చెక్కులను, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ 30, 31, 32, 33, 34, 35, 36, 46, 48 డివిజన్లో కళ్యాణలక్ష్మి చెక్కులను, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు కళ్యాణలక్ష్మి చెక్కులను, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ 30, 31, 32, 33, 34, 35, 36, 46, 48 డివిజన్లో కళ్యాణలక్ష్మి చెక్కులను, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుమ్మల హైదరాబాద్లో పని ఒత్తిడి కారణంగా రాలేకపోయారని, అందుకే చెక్కులను ఆలస్యం చేయకుండా సకాలంలో లబ్ధిదారులకు అందజేయాలని తమకు సూచించారని మేయర్ నీరజ వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు ఎర్రం బాలగంగాధర్ తిలక్, కాంగ్రెస్ ప్రముఖులు కల్వకుంట గోపాల్, బాణాల లక్ష్మణ్, దేవతా శంకర్ నాయక్, నున్న మాధవరావు, బెడదం సత్యనారాయణ, బొమ్మ ఉదయ్, అరేపల్లి శివ, వాసంశెట్టి భరత్, కరణం ప్రసాద్, హుస్సేన్, మంగా, ఉపేందర్, లక్కీ స్వామి, రమేష్ గౌడ్, సూర్య ఆంజనేయులు, తోళ్ళ రాకేష్ చంద్ర, శ్రీశైలం, ముద్దు కృష్ణ, అప్పల రవి, టి రాంబాబు, సాదే శంకర్, తురక వీరభద్రం, పిడుగు మల్లికార్జున్, పిడుగు ఉపేందర్, నల్లపు శ్రీనివాసరావు, జిట్టపైన వీరభద్రం, అంకతి రమేష్, ఎస్కే నవాబ్, బి సైదులు, బాలిన్ శ్రీనివాస్, బొమ్మ శ్రీను, పండు స్వామి, గూడెపు నాగరాజు, తుపాకుల నాగేశ్వరరావు, ఎస్కే రజ్జీ, శ్రీదేవి కాటం కొమరయ్య, దేవర వెంకన్న, గుడిపల్లి కిషన్, తుపాకుల మధు, ఎమ్మ రామకృష్ణ, రేగుర విండర్ గోనెల రవిశంకర్, బోజడ్ల సత్యనారాయణ, సింగం అంజయ్య, సాయి కిరణ్, రవి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 10 నాణెం విడుదలైన 2 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ చాలామంది ప్రజలు చట్టబద్ధమైన కరెన్సీగా స్వీకరించేందుకు సంకోచిస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటికీ కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో 10 నాణెం తీసుకోవడం లేదు. చాలామంది దుకాణదారులు 10, 20 రూపాయల నాణాలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇవి నకిలీవని, చెల్లవంటూ దుకాణదారులతో పాటు ఇతరులకు కూడా తీసుకోవడం లేదు. ఈ నాణాలు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకులు పదే పదే చెబుతున్నప్పటికీ చాలామంది వీటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తాజాగా మరోసారి ఆర్బీఐ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశంలో 10 నాణెం విడుదలైన 2 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ చాలామంది ప్రజలు చట్టబద్ధమైన కరెన్సీగా స్వీకరించేందుకు సంకోచిస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే కొన్ని దుకాణాలు,
ప్రాంతాల్లో 10 రూపాయల నాణెం తీసుకోవడం లేదు. చాలామంది దుకాణదారులు 10-20 రూపాయల నాణాలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇవి నకిలీవని, చెల్లవంటూ దుకాణదారులతో పాటు ఇతరులకు కూడా తీసుకోవడం లేదు. ఈ నాణాలు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకులు పదే చెబుతున్నప్పటికీ చాలామంది వీటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తాజాగా మరోసారి ఆర్బీఐ హెచ్చరిక జారీ చేసింది. ఈ నాణాలు తీసుకోకపోతే చట్టరీత్యా నేరమని మీకు తెలుసా? మీరు అలాంటి వ్యక్తులపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా నాణాలను స్వీకరించడానికి నిరాకరిస్తే, నాణం చెలామణిలో ఉంటే అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. అతనిపై ఇండియన్ కరెన్సీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంకుకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీని తర్వాత దుకాణదారుడు లేదా నాణాలను స్వీకరించడానికి నిరాకరించిన వారిపై చర్యలు తీసుకోవచ్చు. హైదరాబాద్లో ఇప్పటికే కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో 10 రూపాయల నాణెం తీసుకొని వారు 3 సంవత్సరాల జైలుకు గురవుతారని హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో బ్యాంకులు కూడా ప్రజల్లో, వ్యాపారాల్లో 10 రూపాయల కాయిన్లపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో హోటల్స్, క్యాంటీన్లు 10 రూపాయల నాణెం తీసుకోవడం ప్రారంభిస్తున్నాయి. అయినా చాలామంది తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఆమోదించిన నాణాలను తిరస్కరించడం నేరమవుతుందని స్పష్టం చేసింది. తిరస్కరించడమే కాకుండా అవి చెల్లవంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన శిక్ష ఖాయమని హెచ్చరిస్తోంది. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయంలో సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయంలో సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుర్రం యాదగిరి రెడ్డి వర్ధంతిని నవంబర్ 22న సుద్దాల గ్రామంలో నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలను సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన 3 రోజుల్లో రైతు అకౌంట్లో పడాలని, పత్తి రైతులు పత్తి కొనుగోలు కేంద్రాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామానికి సాగు, త్రాగు నీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ 100 సంవత్సరాల కాలం సందర్భంగా ప్రతి గ్రామంన సిపిఐ జెండా ఎగరవేసి నల్గొండలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని, ఈ మండలం నుండి 5,000 జన సమీకరణ తరలించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె హరిచంద్ర, సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, మండల సహాయ కార్యదర్శి సత్యనారాయణచారి, మండల కార్యవర్గ సభ్యులు యు కుమరయ్య, జోసఫ్, వెంకన్న, ఆంధ్రయ్య స్వామి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ 30వ తారీఖు నాటికి 100 సంవత్సరాలు భారతదేశంలో ఆవిర్భావం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగానే కమ్యూనిస్ట్ పార్టీ ఘనంగా అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో ఘనంగా ఉత్సవాలు జరపాలని పార్టీ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాలను అనుసరించి మన యాదాద్రి భువనగిరి జిల్లా, ఉమ్మడి జిల్లా నల్గొండలో ఈ నెల 26 నాడు అన్ని గ్రామాల్లో జెండాలు ఎగురేయాలని, తర్వాత 30వ తారీఖు నాడు బహిరంగ సభ నల్గొండలో నిర్వహించాలని పార్టీ నిర్ణయం చేసింది. ఇందులో ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే మనం నిర్ణయాలు తీసుకున్నామో దాన్ని అమలు చేసే వైపు కమ్యూనిస్ట్ పార్టీ గ్రామ స్థాయి నుంచి దాన్ని తీసుకోవాలనే ప్రధానమైన కర్తవ్యాన్ని పార్టీ నిర్ణయం చేసింది. కాబట్టి ఇక్కడ ఉండబడిన యాదాద్రి జిల్లాలో ఉండబడిన ప్రజా సమస్యలుగా మనం కమ్యూనిస్ట్ పార్టీగా తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే పార్టీ వెళ్ళాలని నిర్ణయం చేసింది. ముఖ్యంగా ఇక్కడ పత్తి రైతుల సమస్య రైతులంతా వివరించి చెప్తున్నారు. పత్తి రైతుల యొక్క దాన్ని ఏదైతే మార్కెట్కి వచ్చింది, దానికి సరైనటువంటి నిర్ణయం జరగాలి.
దాని మీద నిర్ణయాన్ని అనుసరించి ఏదైతే పత్తిని వెంటనే ఎగుమతి తీసుకోవడానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే రైతులంతా కూడా వరిధాన్యం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వరిధాన్యం మీద కుప్పలుగా ఉన్నాయి. ఆ కుప్పలు ఉన్న ధాన్యాన్ని కూడా ఇంకా పూర్తి చేసిన వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ వెంటనే దాన్ని తీసుకోవాలనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రకమైనటువంటి ప్రభుత్వ డిమాండ్ ఏదైతే ఉన్నాయో ప్రజల యొక్క డిమాండ్ ఏదైతే దాన్ని అమలు చేయకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతూ ఉంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో, ఏదైతే మేనిఫెస్టోలో చెప్పుకున్నారో అవి అమలు జరగటం లేదని కింది నుంచి విమర్శలు వస్తుంది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి కూడా పై వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ విధానాల మీద వాళ్ళ చర్యల మీద తర్వాత వాళ్ళు నిర్ణయించిన అమలు చేయకపోవడం వల్ల రైతుల సమస్యలు అయితేనేమి, నిరుద్యోగ సమస్యలు అయితేనేమి, ప్రతి విషయంలో కూడా ఏదైతే ప్రజలు దాని వ్యతిరేకతను బాగా ఎత్తి చూపుతున్నారు. దాన్ని మీరు అర్థం చేసుకోకుండా మీరు మీ పర్యటనలో మీ కార్యక్రమాలు అమలుపడతా ఉన్నారు. ఈ యాదాద్రి జిల్లాలో మూసీ ప్రక్షాళన మీద మేము చాలా జనచైతన్య యాత్ర మాకున్న డౌట్ ఏంటంటే మన హైదరాబాద్లో మీటింగ్ జరిగిన సందర్భంలో కూడా అందరూ ప్రధానమైన మేధావులంతా కూడా ఇంత పెద్ద విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ ప్రచారంలో అట్లా ఉన్నా కానీ అసలు పని ఏదైతే ఉందో ఆ పనులు మొదలుపెట్టే అవకాశం ఉన్నది. అసలు దానికి సరిపడ నిధులు వస్తున్నాయి. ఆ మూసి ప్రక్షాళన 50 ఏళ్ళుగా పెండింగ్ పడ్డది. దాన్ని అమలు చేసే వైపు ఈ ప్రభుత్వం చేస్తున్నా లేదా మాటలు చెప్తున్నారా, అమలు చేయ ముందుకు పోతున్నారా? ఈ సభలు సమావేశం తగ్గించుకొని మీరు ఆ మూసి ప్రక్షాళన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారి కె నరసింహారావు అధ్యక్షతన మంగళవారం సూర్యాపేటలోని స్థానిక జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమాధికారి కె నరసింహారావు అధ్యక్షతన మంగళవారం సూర్యాపేటలోని స్థానిక జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు ఆటలు ఆడటం ద్వారా దివ్యాంగులలో మానసిక ఉల్లాసం, మనోధైర్యం కలుగుతుందన్నారు. అనంతరం జెండా ఊపి క్రీడా పోటీలను ప్రారంభించారు. దివ్యాంగులు క్యారమ్ బోర్డ్, చెస్, పరుగు పందెం, షాట్ పుట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీలలో ప్రతిభ కనపరిచిన వారికి డిసెంబర్ 3న జరిగే జిల్లా స్థాయి ప్రోగ్రాంలో బహుమతులు ప్రదానం చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓలు, కార్యాలయ సిబ్బంది, దివ్యాంగుల సంఘాల అధ్యక్షులు, నాయకులు, అపూర్వ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. సత్యన్యూస్ ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే కార్తీక దీపోత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదగిరిగుట్ట పట్టణం నల్ల చెరువులో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. 1.08 కోట్ల విలువ గల 353 కేజీల గంజాయిని దహనం చేసిన ఎక్సైజ్ సిబ్బంది. యాదగిరిగుట్టలో ఘనంగా స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. ఈ నెల 19 నుండి డిసెంబర్ 7 వరకు ప్రజాపాలన కళాయాత్ర కొనసాగించడం జరిగిందన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి. నాంపల్లి మండల కేంద్రంలోని పలు కిరాణం షాపులు ఆకస్మిక తనిఖీలు చేసి కేసులు నమోదు చేసిన జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు. రఘునాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో క్షేత్ర పాలకునికి ప్రత్యేక పూజలు. ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు
కామ్రేడ్ భూపాల్. పేదరిక నిర్మూలన కోసం దేశ ప్రధానిగా ఆనాడు ఇందిరాగాంధీ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి. ఈదమ్మ మాత అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలన్న టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో రాణించాలనుకోవడం అభినందనీయమన్న డీఎస్పీ రవి. ప్రజా సమస్యలన్నింటినీ ప్రజా సర్కార్ పరిష్కరిస్తుందన్న ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ. 10-20 రూపాయల నాణాలు తీసుకోకుంటే 3 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించిన ఆర్బీఐ. మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి వర్ధంతిని జయప్రదం చేయాలన్న సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు. క్రీడలు దివ్యాంగులకు మనోధైర్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్న జిల్లా సంక్షేమాధికారి కె నరసింహారావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.